రసిల్ రిలీజ్, పతిరానా రిలీజ్, జాష్ ఇంగ్లీష్ రిలీజ్. అసలు ఈ షాకింగ్ రిలీజెస్ ఏంటి? ఒక పక్క కేకేఆర్ దగ్గర 64 క్రోర్సా? అది కూడా మినీ ఆక్షన్‌లో. అసలు ఏం జరుగుతుంది? అండ్ ఆల్సో ఆర్‌సీబీ, సీఎస్‌కే, ఎంఐ, ఎస్ఆర్‌హెచ్ ఎలాంటి ప్లేయర్స్ వదిలారు? అన్నీ డిస్కస్ చేయాలి గదా! నమస్కారం. వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. చాలా విషయాలున్నాయి ఇవాళ మనం డిస్కస్ చేస్తానికి. అసలు ఏ ప్లేయర్‌ని రిలీజ్ చేశారో, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులున్నాయి, రిలీజ్ చేసిన తర్వాత అందరికంటే బ్యాలెన్స్డ్ టీమ్ ఎవరిదనిపిస్తుంది, చాలా విషయాలు మాట్లాడుకుందాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఏ టీమ్‌తో స్టార్ట్ చేద్దాం? సీఎస్‌కే. సీఎస్‌కే 13 మంది ప్లేయర్‌లని రిలీజ్ చేశారు. దాంతో పర్స్‌లో బిఫోర్ ద ఆక్షన్ ఎన్ని డబ్బులున్నాయో తెలుసా? 43.4 క్రోర్స్. అది కూడా మినీ ఆక్షన్‌కి. యాంపుల్ ఆఫ్ మనీ ఇది. అయితే ఎవరిని వదిలేశారో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. రాహుల్ త్రిపాఠి ఎక్స్‌పెక్టెడ్, వంశ్ బేడి ఓకే, ఆంద్రే సిద్ధార్థ్ ఓకే, రవీందర్ జడేజా ముందే తెలుసు మనకి ఆ ట్రేడ్ అయినట్టు, రచిన్ రవీంద్ర ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే డెవెన్ కాన్వేని, రచిన్ రవీంద్రని ఇద్దరిని వదులుతారు అనుకోలే నేను. కాకపోతే అండర్‌స్టాండబుల్. ఎందుకంటే టాప్ ఆర్డర్‌లో సంజు శాంసన్ చాలా మంది ఉన్నారు కదా! ఇప్పుడు ఫుల్ అయిపోయింది అక్కడ. రుతురాజ్ ఫిట్ అయిపోతే దాని తర్వాత ఆయుష్ మాత్రే ఇంతమంది ఉన్నారు కాబట్టి టాప్ ఆర్డర్ అవసరంలే అనుకోని ఇద్దరు న్యూజిలాండర్స్‌ని వదిలేసినట్టున్నారు. సో దాని తర్వాత శామ్ కరణ్ ముందే ట్రేడ్ అయిపోయాడు తెలుసు మనకి. దీపక్ కూడా సెల్ఫ్ రిలీజ్, విజయ్ శంకర్ సెల్ఫ్ రిలీజ్ అంటే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలే వాళ్ళు లాస్ట్ ఇయర్ అందుకని. దాని తర్వాత షేక్ రషీద్ ఇక్కడ కొంచెం నాకు అంటే ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే జస్ట్ 20-30 lakhs లాస్ట్ ఇయర్ మంచి నాక్ ఆడాడు మన ఆంధ్ర అబ్బాయి, మంచి బ్యాటింగ్ కూడా చేశాడు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. పెట్టుకోవాల్సింది, ఎక్స్పీరియన్స్ వచ్చేది, ఈ వుడ్ హావ్ బికమ్ బెటర్ ప్లేయర్ సీఎస్కేతో ట్రావెల్ చేస్తే. అగైన్ మంచి డొమెస్టిక్‌లో పర్ఫార్మెన్స్ చేస్తే హీ విల్ గెట్ హిస్ ఆపర్చునిటీ అగైన్. ఓకే, దాని తర్వాత నాగర్ కోటి ఓకే, చాలామంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ ఇక్కడొచ్చింది పెద్దది సర్ప్రైజ్, పతిరానా రిలీజ్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు యార్కర్స్ వేసి 140+ స్పీడ్ వేస్తాము. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే ఇక్కడ పతిరానా ఎందుకు రిలీజ్ చేశారంటే లాస్ట్ ఇయర్ తన యాక్షన్ చేంజ్ చేశాడు ఇంజురీ కారణం వల్ల. అప్పటి నుంచి ఎఫెక్టివ్‌నెస్ తగ్గింది. ప్లస్ వైడ్‌లు, నో బాల్‌లు అయన్నీ ఎక్కువ వేస్తా ఉన్నాడనమాట. అందుకనే ఏమన్నా రిలీజ్ చేసి తక్కువ ప్రైస్‌కి కొనే ప్లాన్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డబ్బులున్నాయి ఇందాక చెప్పినట్టు. ఎంత డబ్బులున్నాయి, 40+ క్రోర్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ గో ఫర్ హిమ్ అగైన్ అట్ లోవర్ ప్రైస్. దీని గురించి మీరేమంటారు సీఎస్కే ఫ్యాన్స్ కింద కమెంట్ చేయండి. అండ్ దాని తర్వాత యూ గాట్ డెవెన్ కాన్వే అండర్‌స్టాండబుల్. అండ్ ఆర్ అశ్విన్ అయితే రిటైర్మెంట్ తీసేసుకున్నాడు కాబట్టి ఇది మొత్తానికి. సో సీఎస్కేకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. స్పిన్నర్ కావాలి, దాంట్లో మిడిల్ ఆర్డర్‌లో మంచి ఫారెన్ బ్యాటర్ కావాలి, స్టెబిలిటీ తీసుకొచ్చే క్యామరన్ గ్రీన్ దొరకచ్చు ఇప్పుడు సీఎస్కేకి, ఎందుకంటే ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి. అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ సీఎస్కే విల్ బి సార్టెడ్. సాలిడ్ టీమ్ అనిపిస్తుంది నాకైతే. గుడ్ రిలీజెస్ ఎక్సెప్ట్ పతిరానా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండర్‌స్టాండబుల్. చిన్నవి ఉన్నాయి, షేక్ రషీద్ అండ్ రచిన్ రవీంద్ర తప్పిస్తే ఐ థింక్ సీఎస్కే హస్ డన్ రియల్లీ వెల్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఎవరిని తీసుకోవాలో దానికి ఆల్ టుగెదర్ సెపరేట్ వీడియోనే చేస్తాను నేను. ఇప్పుడు ఓన్లీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించే మాట్లాడాం మనం. దట్స్ ఇట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఫ్రాంచైజ్. ముంబై ఇండియన్స్ 9 మందిని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత పర్స్‌లో ఎన్ని డబ్బులున్నాయో తెలుసా? అసలు ఆక్షన్‌కి వెళ్ళే అవసరం కూడా లేదు. అన్ని డబ్బులున్నాయి. 2.75 క్రోర్స్. దట్స్ ఇట్. అయితే చాలా మంచిగా ఏం చేశారంటే కొన్ని రిలీజెస్ చేశారు. అండ్ దాని తర్వాత కొన్ని రిప్లేస్మెంట్ ప్లేయర్స్ కూడా తీసుకున్నారు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం ఎవరినైతే వదిలేశారో దాని గురించి చెప్తాం మీకు. రాజు ఆంధ్ర అబ్బాయి ఫాస్ట్ బౌలర్ వదిలేశారు. దాని తర్వాత రీస్ టాప్లీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లాండ్‌కి బౌలింగ్ ఇస్తాడు. కేఎల్ శ్రీజిత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఫ్రమ్ కర్ణాటక. దాని తర్వాత కరణ్ శర్మ లెగ్ స్పిన్నర్, అర్జున్ టెండూల్కర్, బెవన్ జేకబ్స్, రమాన్ అండ్ దాని తర్వాత లిజార్డ్ విలియమ్స్ అండ్ విఘ్నేష్ పుతూర్. ఇక్కడ ముంబై ఇండియన్స్ ఏం చేశారంటే స్పిన్నర్లని కొంతమంది వదిలేశారు. కరణ్ శర్మ, దాని తర్వాత విఘ్నేష్ పుతూర్ వీళ్ళందరినీ. ఎందుకంటే దే వాంటెడ్ టు స్పిన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ స్ట్రాంగ్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ అదే ప్రాబ్లమ్ ఉంటుంది, శాంట్నర్‌తో పాటు ఎవరు వేస్తారు అని చెప్పేసి. అయితే ఈసారి ఏం చేశారంటే చూడండి, కొత్త బైజ్ కాదు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇంజురీ కారణం వల్ల తిని ఆడలేదు. సో ఈస్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్, వాచ్ అవుట్ ఫర్ హిమ్, గజన్ఫర్. తిను మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఆడతాడు. అండ్ దాని తర్వాత రఘు శర్మ అని చెప్పేసి ఒక యంగ్ కాదు 30+ ఉంటుంది ఏజ్, కానీ ఈజ్ అ గుడ్ కేపబుల్ లెగ్ స్పిన్నర్. పంజాబ్కి ఆడతాడు, తన్ని తీసుకున్నారు. అండ్ ఆల్సో మయాంక్ మార్కాండే తిన్ని కూడా తీసుకున్నారు. చాలా మంచి స్పిన్నర్ తిను. సో ఆల్రెడీ సెట్ ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లం ఉండింది. దాంతోపాటు రుదర్ఫర్డ్‌ని ట్రేడ్ చేశారు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, తను కూడా మంచి హిట్టర్. సో ఆల్ బేసెస్ కవర్డ్. కార్విన్ బాష్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు కాబట్టి. ఫాస్ట్ బౌలింగ్ ఇండియన్ కంటింజెన్సీ చూడండి. బ్యాటింగ్‌లో అసలు రోహిత్ శర్మ దగ్గర నుంచి తిలక్ వర్మ, అసలు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అసలు ఏమైనా టీమ్ ఇది కంప్లీట్ టీమ్ అనిపిస్తుంది. స్పిన్నర్లు మిస్సింగ్ అనుకున్న స్పిన్నర్స్ డిపార్ట్మెంట్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేశారు. సో ముంబై ఇండియన్స్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అసలు ఆక్షన్‌కి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఏమంటారు ఎంఐ ఫ్యాన్స్ కింద కమెంట్ చేయండి.
నౌ కమింగ్ టు ఆర్సీబీ. 8 మంది ప్లేయర్స్‌ని వదిలేసారు. దాని తర్వాత పర్స్‌లో ఎన్ని డబ్బులున్నాయంటే 16.4 క్రోర్స్. నాట్ బ్యాడ్. అయితే ఎవరిని రిలీజ్ చేశారు? స్వస్తిక్ చికారా. లాస్ట్ ఇయర్ ఆపర్చునిటీ దొరకలే. విరాట్ కోహ్లీ షాడోలాగా ఉన్నాడు. తన్నే ఫాలో అయ్యాడు. ఇంకా ఛాన్స్ లేదు విరాట్ కోహ్లీ దొరకటం చాలా కష్టము. అయితే మొత్తానికి రిలీజ్ చేశారు స్వస్తిక్ చికారాని. దాని తర్వాత మయాంక్ అగర్వాల్ లాస్ట్‌లో వచ్చాడు. తను రిప్లేస్మెంట్ ప్లేయర్ కింద తన్ని రిలీజ్ చేశారు. టిమ్ సైఫర్డ్ ఓకే. అండ్ లివింగ్స్టన్. ఇది చాలా అంటే కొంచెం సర్ప్రైజింగ్ ఎక్స్‌పెక్టెడే. లాస్ట్ ఇయర్ అంత పర్ఫార్మెన్స్ రాలేదు. అండ్ తను కాకపోతే ఏమంటా అంటే ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ ప్లేయర్. లెగ్ స్పిన్ ఏస్తాడు, ఆఫ్ స్పిన్ ఏస్తాడు, పెద్ద సిక్స్‌లు కొడతాడు, ఫినిషర్ చాలా తక్కువ మంది ఉన్నారు ఐపీఎల్‌లో. అండ్ ఆల్సో నాకేమనిపిస్తుందంటే బికాజ్ దే హావ్ 16+ క్రోర్స్ నేను కూడా బైబ్యాక్ కూడా చేయొచ్చు లివింగ్స్టన్. చూద్దాం చాలా వేరే టీమ్స్ విల్ బి ఆఫ్టర్ హిమ్ ఎస్పెషల్లీ ఎస్ఆర్‌హెచ్ కూడా వెళ్ళొచ్చు లివింగ్స్టన్ గురించి. దాని తర్వాత మనోజ్ ఓకే. లుంగి ఎంగిడి చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి తనని రిలీజ్ చేశారు. అండ్ బుజర్బానీ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ తనని కూడా రిలీజ్ చేశారు. అండ్ మోహిత్ రాతే. మొత్తానికి ఇది. దీంట్లో సర్ప్రైజెస్ అంటే ఒక్క లివింగ్స్టన్ కూడా సర్ప్రైజ్ కాదనుకోండి. కాకపోతే నాకు అనిపించింది అలాంటి ప్లేయర్స్‌ని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫుల్ స్క్వాడ్ ఉంది. అప్పుడప్పుడు లివింగ్స్టన్ మీకు చాలా పనికొస్తాడు. అది మళ్ళా ఆక్షన్‌లో దొరుకుతాడో లేదో. అది మినహాయిస్తే ఐ థింక్ ఆర్సీబీ ఈస్ ఎ కంప్లీట్ స్క్వాడ్. అందుకనే నేను ఆర్సీబీ గురించి లాస్ట్ టైమ్ వీడియో కూడా చేయలే ఎవరు రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్వాడ్స్. అసలు వీళ్ళు డిస్టర్బ్ చేసే అవసరమే లేదు ఆర్సీబీ. అంత మంచి స్క్వాడ్ ఉంది. ఈ రిలీజెస్ తర్వాత ఇంకా అమౌంట్ ఉంది కాబట్టి ఆర్సీబీ నాకేమనిపిస్తుంది ఒక స్పిన్నర్ గురించి వెళ్ళొచ్చు. ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గురించి కూడా వెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. దాని గురించి వేరే వీడియో చేస్తా. మరి ఎనీవేస్ ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్పండి మీకు ఈ రిలీజెస్ ఎట్లా అనిపించినాయి? సర్ప్రైజెస్ అనిపించిందా? కరెక్ట్ అనిపించిందా? వాట్ యు సే? లివింగ్స్టన్ చేయాల్సిందా లేదా? ఏమంటారు? లాస్ట్ ఇయర్ రన్నర్స్ పంజాబ్ కింగ్స్ ఎంతమందిని రిలీజ్ చేశారు? జస్ట్ 5 మంది. అందుకనే జస్ట్ 11.5 క్రోర్స్ ఉన్నాయి పర్స్‌లో వాళ్ళకంతే. అయితే దీంట్లో వీళ్ళు చేసిన ప్లేయర్స్ రిలీజ్ మాక్స్‌వెల్ ఇంగ్లీష్, హార్డీ, కుల్దీప్ సేన్ ఇంకా దూబే. కానీ దీంట్లో మోస్ట్ సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే నాకు జాష్ ఇంగ్లీష్. జస్ట్ 2.6 క్రోర్స్. అవసరమే లేదు రిలీజ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ 160, 170 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. సూపర్ బ్యాటర్. నేను ఇంకా ఎందుకు సర్ప్రైజ్ అయ్యా ఆస్ట్రేలియన్ కోచ్ అక్కడ రికీ పాంటింగ్ ఉన్న తర్వాత కూడా ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్‌ని రిలీజ్ చేశారంటే వెరీ, వెరీ సర్ప్రైజింగ్. కేకేఆర్‌కి ఓపెనర్ అవసరం. డెఫినెట్లీ దే విల్ బి ఆఫ్టర్ హిమ్. చూడండి ఇంగ్లీష్ మంచి ప్రైస్‌కి పోతాడు అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. ఢిల్లీ క్యాపిటల్స్ 7 మందిని రిలీజ్ చేశారు. పర్స్‌లో 21.8 క్రోర్స్ మిగిలిని. ఎవరిని రిలీజ్ చేశారు? ఫాఫ్ డు ప్లెసిస్. తక్కువ ప్రైజే. కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే తను లీడర్‌షిప్ గ్రూప్‌లో ఉంటాడు. అంటే మంచి ఓపెనర్ కూడా ఎక్స్‌పీరియన్స్ ఫర్ అగైన్ దే ఆర్ లుకింగ్ ఫ్యూచర్ అనుకుంటా అందుకనే. జేక్ ఫ్రేజర్ మెగగ్ ఎక్స్‌పెక్టెడ్. మోహిత్ శర్మ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇండియన్ బౌలర్ అది కూడా స్లోవర్ వన్ మంచిగా ఇస్తాడు. ఎక్స్‌పీరియన్స్ బౌలర్ మేబీ ఎస్ఆర్‌హెచ్ క్యాన్ లుక్ ఫర్ హిమ్. మంచి బౌలర్. మరి తన ఫార్మ్ ఎట్లా ఉందో చూడాలి. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ తనని వదిలేసింది. ఫెరైరా, దాని తర్వాత అటల్, ముఖేష్ కుమార్ ఆబ్వియస్లీ చాలా హై ప్రైజ్ ఉంది కాబట్టి తన్ని రిలీజ్ చేశారు. అండ్ నల్కాండే. ఇది సంగతి మొత్తంగా. ఢిల్లీ ఈజ్ అ వెరీ గుడ్ స్క్వాడ్. మన రూమర్స్ విన్నాము కేఎల్ రాహుల్‌ని రిలీజ్ చేస్తారా అని చెప్పేసి చాలా విన్నాం కదా. మొత్తానికి అది కుదరలేదు. ఈవెన్ దేర్ ఈస్ నో స్మోక్ వితౌట్ ఫైర్. కానీ మొత్తానికి అది మాత్రం జరగలేదు. సో ఐ థింక్ ఢిల్లీ ఆల్సో ఈజ్ లుకింగ్ గుడ్. మరి వీళ్ళకి 21.8 క్రోర్స్ ఉంది కాబట్టి ఆప్షన్‌లో కొన్ని ప్లేయర్స్ తీసుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ కలర్ సూట్ అయిపోయింది కదా. మొత్తానికి 9 మంది ప్లేయర్స్‌ని రిలీజ్ చేశారు. పర్స్‌లో 16.5 క్రోర్స్ ఉంది. అయితే ఇక్కడ 9 మందిలో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే నితీష్ రాణాని ఇక్కడ రిలీజ్ చేశారు. విచ్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే తను మిడిల్ ఆర్డర్ బ్యాటర్, కెప్టెన్ మెటీరియల్ కూడా వెరీ, వెరీ సర్ప్రైజింగ్. దీన్ని ట్రేడ్ చేశారు ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కి. అది ఇంకా అదర్ దాన్ దట్ సంజు శాంసన్ ఆల్రెడీ ట్రేడ్ అయ్యాడు మనకు తెలిసిన విషయమే. హసరంగా ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మంచి ఫామ్ చూపిలేదు. తీక్షణ ఇద్దరు స్పిన్నర్స్‌ని వదిలేశారు. అండ్ ఫరూకీ మంచి ఫాస్ట్ బౌలర్ తను కూడా. ఆకాష్ మడ్వాల్ ఆల్సో ఇస్ అ గుడ్ యార్కర్స్. కాకపోతే వీళ్ళకి డబ్బులు అవసరం. కొన్ని షాపింగ్ చేయాలి. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ బాగా కొనాలి. జడేజా వచ్చిన తర్వాత కూడా ఇంకా స్పిన్నర్ అవసరం వీళ్ళకి. అండ్ అశోక్ శర్మ ఇంకా కుమార్ కార్తికేయ. ఇది సంగతి మొత్తానికి. దే హావ్ ఎ లాట్ టు డూ ఇన్ ఆక్షన్ అంట నేనైతే. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడే కాదు లాస్ట్‌లో చెప్తా. బిఫోర్ దట్ గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుందాం. 6 ప్లేయర్స్‌ని రిలీజ్ చేశారు. 12.9 క్రోర్స్ ఉన్నాయి వీళ్ళ పర్స్‌లో. అయితే వీళ్ళ మెయిన్ రిలీజెస్‌లో అందరిలో నాకు ఒక్కటే ప్లేయర్ కొంచెం కన్‌ఫ్యూజ్ అనిపించింది ఏంటంటే రుదర్‌ఫర్డ్‌ని వదిలేశారు. పవర్ హిట్టర్ లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచ్‌లు మంచిగా ఆడాడు. అయినా ముందే ట్రేడ్ చేశారు ముంబై ఇండియన్స్‌కి. అది తప్పించి ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్‌పెక్టెడ్. అండ్ గుజరాత్ టైటన్స్ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర చాలా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ మంచిగా ఉన్నారు. బ్యాటర్స్ టాప్ 3 అయితే బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద టోర్నమెంట్. అందుకని దే ఆర్ లుకింగ్ గుడ్. ఆప్షన్‌లో మేబీ కొంతమంది ప్లేయర్లు తీసుకుంటే సెట్ అయిపోతారు. లక్నో సూపర్ జైంట్స్ 8 మంది ప్లేయర్స్‌ని వదిలేరు వీళ్ళు. 22.9 క్రోర్స్ ఉన్నాయి పర్స్‌లో. అయితే ఇక్కడ చూస్తే కొంచెం సర్ప్రైజింగ్ రిలీజెస్ అంటే నాకు అనిపించింది. నంబర్ 1 డేవిడ్ మిల్లర్. మంచి బ్యాటర్.
ఎస్ ఐ నో ఆన్ అండ్ ఆఫ్ ఫామ్ ఉంది. అయినా ఇలాంటి ఫినిషర్స్ దొరకడం చాలా కష్టం. ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. డేవిడ్ బిన్నర్ వదిలేరు. ఇంకోటేమో ఆబ్వియస్లీ శార్దుల్ ఠాకూర్ ముందే ట్రేడ్ చేశారు. అట్లీస్ట్ దట్ ఈస్ అండర్స్టాండబుల్. కానీ ఇది మాత్రం రవి బిష్నాయ్ వెరీ సర్ప్రైజింగ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. రిస్ట్ స్పిన్నర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఎస్ దిగ్వేష్ రాతి ఉన్నారు వాళ్ళ దగ్గర. కానీ ఇలాంటి స్పిన్నర్ దొరికితే చాలా మంది ఫ్రాంచైజ్ ఉంటారు. మళ్ళీ తక్కువ ప్రైస్కి కొనుక్కున్నామన్నా దొరకరు. అండ్ 13 crores అనుకుంటా తిను. అండ్ రిలీజ్ చేసింది. ఎస్పెషలీ ఎస్ఆర్హెచ్ విల్ బి వెరీ వెరీ కీన్ టు బై రవి బిష్నాయ్. చూడండి, నోట్ చేసుకోండి. అది తప్పిస్తే ఐ థింక్ ఎల్ఎస్జీ కొంత షాపింగ్ అయితే చేయాలి డెఫినెట్లీ. నౌ కమింగ్ టు కేకేఆర్. సగం మంది ప్లేయర్లు వదిలేశారు వీళ్ళు. 10 ప్లేయర్లు వదిలేసిన తర్వాత వీళ్ళ పర్సులో ఎంత ఉన్నాయి తెలుసా డబ్బులు? 64.3 crores. హైయెస్ట్ పర్స్ వీళ్ళ దగ్గరే ఉంది. అది కూడా మినీ ఆప్షన్కి ఇన్ని డబ్బులా? వెరీ సర్ప్రైజింగ్. అయితే ఈ 10 మంది ప్లేయర్స్లో చాలా అంటే సర్ప్రైజింగ్ లీవ్స్ ఏమనిపించింది అంటే క్వింటన్ డికాక్ సరే అట్లీస్ట్ వదిలేచ్చు అనుకోండి. కానీ గుర్బాజ్ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్స్ని వదిలేశారు. ఫారెన్ ప్లేయర్స్ని మోయిన్ అలీని వదిలేశారు. ఇక్కడ వెంకటేష్ అయ్యర్ వాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే చాలా హై ప్రైస్ పెట్టి లాస్ట్ ఇయర్ రిటైన్ చేసుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ని డెఫినెట్లీ బైబ్యాక్ చేస్తారు. వన్ ఆఫ్ దర్ ఫేవరెట్ ప్లేయర్స్. అండ్ బైబ్యాక్ చేస్తానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం పర్స్ వీళ్ళ దగ్గరే ఉంది. అది కాక బిగ్గెస్ట్ షాకర్ ఈ ఐపీఎల్లో ఈ రిలీజ్లో అంటే ఆండ్రే రసెల్. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక డెకేడ్ ఒకటే ఫ్రాంచైజీ ఆడుతూ ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు. బౌలింగ్ బ్యాటింగ్ చేస్తాడు. ఐ కెన్ అండర్స్టాండ్ లాస్ట్ ఇయర్ ఫామ్ చూపిలే, కొంచెం ఇంజురీ కన్సర్న్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. బట్ స్టిల్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. ఇట్ వాజ్ ఎ షాకర్ ఫర్ మీ. మొత్తానికి మరి తక్కువ డబ్బులు ఏమైనా తీసుకుంటారో ఆండ్రే రసెల్ని చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, నోకియా, స్పెన్సర్ జాన్సన్ మంచి ఫాస్ట్ బౌలర్స్ కూడా వదిలేశారు వీళ్ళు. తక్కువ డబ్బులకి తీసుకుంటారు డెఫినెట్లీ. ఎందుకంటే టాలెంటెడ్ ఫాస్ట్ బౌలర్, చాలా ఫాస్టెస్ట్ బౌలర్స్ వీళ్ళు. వదిలిన ఫాస్ట్ బౌలర్స్ వెనకాల చాలా మంది ఫ్రాంచైజ్ వెళ్తారు. ఎస్పెషల్లీ నోకియా ఇంకా స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, వెరీ యూస్ఫుల్. అది సంగతి. అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఈ ఆప్షన్లో. అభిషేక్ నాయర్ జనరల్ ఏంటంటే WPLలో కూడా తన కోచ్ ఇదే స్ట్రాటజీ యూజ్ చేశాడు. అందరు ప్లేయర్ని వదిలేసి మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ని పర్సులో డబ్బులు పెట్టుకొని ప్లేయర్ని కొందామని చెప్పేసి మంచి ప్లేయర్స్ని. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా కేకేఆర్కి యూజ్ చేస్తున్నాడు తను. బికాజ్ హీ రైట్ నో హీఈస్ వన్ ఆఫ్ ద కోచ్ కేకేఆర్కి. కాబట్టి చూద్దాం మరి స్ట్రాటజీ పనిచేస్తుందో లేదో, మంచి ప్లేయర్ దొరుకుతారో లేదో. ఆప్షన్ ఈజ్ చాలా లక్ డిపెండ్ అయి ఉంటుంది. పేరు ఎప్పుడు వస్తుందో, పర్సులో ఎన్ని డబ్బులు ఉంటాయో. సో దట్ ఈస్ అబౌట్ కేకేఆర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఎస్ఆర్హెచ్ 8 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. దాంతో పర్స్లో 25.5 crores మిగిలిని థర్డ్ హైయెస్ట్ ఇది పర్స్లో. అయితే దీంట్లో ప్లేయర్స్ రిలీజ్ చేసింది అభినవ్ మనోర్, తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్ యాక్సెప్టబుల్. మొహమ్మద్ షమి ముందే ట్రేడ్ చేశారు. దట్ ఆల్సో గుడ్ మూవ్. సిమర్జిత్ సింగ్ లాస్ట్ ఇయర్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు, తను కూడా రిలీజ్ చేశారు. రాహుల్ చాహర్ అండ్ ఆడమ్ జాంపా వీళ్ళిద్దరిని రిలీజ్ చేస్తారు అనుకోలేను. రాహుల్ చాహర్ అండర్స్టాండబుల్ హైయెస్ట్ ప్రైస్ స్పిన్నర్స్లో. ఆడమ్ జాంపాని పెట్టుకుంటారు అనుకున్నాను. ఎందుకంటే ఆప్షన్లో స్పిన్నర్ దొరుకుతాడో లేదో చెప్పలేం కదా. అయినా ఇంకా స్పిన్నర్స్ ఉన్నారు. బట్ ఇది కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. అది కాకపోతే ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ లైన్స్. దీనివల్ల ఆ 25.5 crores చాలా షాపింగ్ ఉంది. మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి, చాలా మంచి స్పిన్నర్ కావాలి, పవర్ ప్లేలో వేసే ఫాస్ట్ బౌలర్ కావాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆప్షన్. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను నేను. మొత్తానికి గుడ్ రిలీజెస్. సో ఆప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్పెషల్ వీడియోస్తో వస్తాను నేను. ఎనీవేస్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.